అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనం ఎమ్మెల్యేలని గెలిపించుకునేది ఎందుకు? మన సమస్యల పట్ల, మన నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ప్రభుత్వ రాయితీలు రావట్లేదో, ప్రభుత్వం తరపున మనకి న్యాయం చేసేయడానికి, ప్రభుత్వం తరపున మనకు రావాల్సిన ప్రతి రాయితీని మన నాయకుడు తీసుకొస్తాడు, మనకు మంచి చేస్తాడు, మంచి పరిపాలన మన నియోజకవర్గానికి అందిస్తాడంటూ ఓటు ద్వారా మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం. మనకు నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకుంటాం. అయితే ఈ నాయకులు ఇప్పుడు కొంతమంది మేము అసెంబ్లీకి వెళ్ళం, అసెంబ్లీలో మేము మాట్లాడడం, మాకు మైకులు ఇస్తేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం అంటూ వాళ్ళు వ్యక్తిగత పర్సనల్ ఇష్యూలా డీల్ చేసుకుంటారంటే దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు దీని గురించి మనం సింపుల్గా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రతిపక్షమైనా సరే ప్రజలు ఇస్తేనే ఏర్పడే ప్రతిపక్షమే. ఇక్కడ ప్రజలే అంతిమ తీర్పు. అలాంటిది ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒక ఎమ్మెల్యే స్థానానికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? మేము అసెంబ్లీకి వెళ్ళాం, మేము మాట్లాడడం, మేము ఇంట్లోనే కూర్చుంటాం అంటే కరెక్టేనా? అలాంటప్పుడు రాజీనామాలు చేయాలి కదా. మీ తరపున వేరే వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేస్తే కనీసం ఇంకోళ్ళు గెలిస్తే వాళ్ళకి ఏమన్నా ఈ రకంగానే ప్రభుత్వం మంచి జరుగుద్దేమో కదా. కనీసం ఆలోచన, చిన్నపిల్లలు చాకిలెట్ కోసం ఎంత మారం చేస్తారో అంతకన్నా దారుణంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన గెలిచిన 11 మంది అంత దారుణంగా మారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడతాను, నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరో అసెంబ్లీకి వెళ్ళరు, మాకు ప్రతిపక్షం హోదా ఎవరో, మైకులు ఎవరో, మేము ఏం మాట్లాడడం, ఆ మాత్రం అవసరమా వెళ్ళడం అని చెప్పి అంటున్నారు. ఏంటి? ప్రజల కోసం ఒక మెట్టు తగ్గి ఒక మెట్టు ఎక్కి రకరకాల విషయాల గురించి పోరాడి ప్రజా సమస్యల మీద పోరాడే హక్కు మీకు లేదా? గెలుచుకున్న ఎమ్మెల్యేల ప్రతి ఒక్కరూ మీ హక్కు లేదా? మీరు సమస్యల పట్ల పోరాడుతున్నారా, లేదంటే మీకు ప్రతిపక్షం ఇవ్వడం లేదు, లేదంటే మైకులు ఇవ్వట్లేదని చెప్పి ఆగిపోతారా? ఇప్పుడు ఏదైనా సమస్య గురించి గతంలో మీరు మాజీ ముఖ్యమంత్రికి చేసినటువంటి మీరు గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి ప్రతి పనులు లేవనెత్తుతారు. గత బడ్జెట్ బిల్లు సమావేశంలోనే ఇప్పుడు బడ్జెట్ బిల్లు సమావేశాల్లో అవకతవకలేంటి, అప్పుడు డబ్బు ఏమైంది, ఇప్పుడు డబ్బు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత మిగులుతుంది, అప్పుడు ఎంత మిగిలింది, ఇలా రకరకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ టైంలో మీరు వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఖర్చు పెట్టబోతా ఉన్నారు? గతంలో మీరు ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ చూపించారు, అది ఎలా ఖర్చు పెట్టారు, ఇంకా మిగిలిన డబ్బు అంతా ఏమైంది, మరి ఆ ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చర్చించుకుంటేనే కదా ప్రతి విషయాలు బయటపడేది. ఈరోజు మేము అసెంబ్లీకి వెళ్ళాం, మా ప్రజల పట్ల మేము పోరాడడం, మాకు అసెంబ్లీ వద్దు అని ఇంట్లో కూర్చొని కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీరు ప్రజల పక్షాన్ని గెలిచిన నాయకుడు కదా. ఇప్పుడు మీరు నమ్ముకున్నటువంటి మీ నియోజకవర్గం ప్రజల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళాల్సింది చంద్రబాబు గారి కోసమో, లేదంటే నారా లోకేష్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారని కాదు. ఇక్కడ మీరు వెళ్ళాల్సింది ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల పోరాడడం కోసం, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడం కోసం, మీ నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పబోతున్నారో, ఏం చేయబోతున్నారో తెలియడం కోసం. ఆ పైగా మీరు ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి బయటకు వచ్చిన వ్యక్తి. ఇప్పుడు సాధారణ గెలిచిన ఎమ్మెల్యేలు వేరు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో చేసి వచ్చిన విధానం వేరు. అలాంటి మీరే మేము అసెంబ్లీకి వెళ్ళాం, మేము చేయమంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటా రెండా? ఆంధ్ర రాష్ట్రంలో అనేక విషయాల గురించి మాట్లాడాల్సినవి ఉంటాయి అసెంబ్లీలోనే. అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రతి విషయం చర్చలు తాగుతీస్తాయి. ఇంట్లో కూర్చుంటే మైకుల ముందు మనం ఏదో ప్రతిరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటాం, అవి పెద్ద లెక్క కాదు. అక్కడే ఉంది పలానా అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, అక్కడితో అయిపోద్ది. కానీ అసెంబ్లీలో ఒక తీర్మానాలు ఉంటాయి, ఒక బిల్లులు ప్రవేశపెట్టడాలు ఉంటాయి, ఒక ఆమోదాలు ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అన్నది ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏ పథకాలు తీసుకురాబోతున్నది ఉంటుంది, ఏ పథకం మీద ఎంత ఖర్చు పెట్టబోయారన్నది ఉంటుంది. ఇలాంటి ప్రతి విషయం మీద అసెంబ్లీలోనే కదా చర్చలు జరిగాయి. అలాంటి అసెంబ్లీకి మీరు వెళ్ళం, మేము మాట్లాడడం అంటే కరెక్ట్ కాదు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత మీరు గెలుచుకున్నటువంటి మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరు ఈరోజు వెళ్ళపోవడం ఎంత తప్పు తెలుసా? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు? మీ పులివెందులు అసలు ఏ సమస్యలు లేవా? మీ యొక్క 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థానాల్లో ఏ సమస్యలు లేకుండా ఉన్నాయా? మీరు గెలుచుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు? ఇలాంటప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? రాజీనామా చేసేస్తే చాలా మంచిది అనుకున్నారు. ఉప ఎన్నికలు మీ ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఈ 11 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు పెడితే చాలా బెస్ట్. ప్రస్తుతం ఎవరైతే అసెంబ్లీలకు వెళ్ళరో, అటెండ్ కారో, ప్రజల సమస్యల పట్ల పోరాడరో, ప్రజల్లో తిరగరో, ఇలాంటి వారికి ప్రభుత్వం రాయితీలు ముందు కట్ చేసేయాలి. మీకు వెహికల్ ఇచ్చి, మీకు సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసి, మీకు జీతభత్యాలు ఇచ్చి, మీకు హౌస్ సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి, మీకు లక్షల జీతాలు ఇచ్చి ఇన్ని రకాలుగా చేస్తానంటే ముందు ఈ ప్రభుత్వ బెనిఫిట్స్ మీకు కట్ చేస్తే కాస్త ప్రజల పట్ల పోరాలని చెప్పి ఆలోచన వస్తుందేమో. ఎందుకంటే
ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ప్రభుత్వ రాయితీలు మీరు పొందకుండా ఉంటే ఆ బాధ ఏంటి తెలుస్తుంది ముందు. నిజంగా ఈ కనుక కట్ చేస్తే ప్రజల పట్ల పోరాడితే మేము అన్నీ అన్నీ వదులుకున్నాం కదా, వాళ్ళు ప్రజల పక్షాన పోరాడితే అని ఎన్ని బాధలను గుర్తుకుంటాయేమో. లేదంటే నిజంగా రాజీనామా చేయించాలి సిలిండర్లతో. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడకపోతే ఎందుకంటే మీరు గెలిపించుకుని మిమ్మల్ని ప్రజా విషయాల గురించి మాట్లాడకుండా, ప్రజా తీర్పులు గౌరవించకుండా, ప్రజల కోసం మీరు ఏది చేయకపోతే ఎందుకు వచ్చింది? రాజీనామాలు చేసేయండి, ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా, నాకు మైకులు ఇస్తేనే వస్తానంటాం. అది మీ వ్యక్తిగత కక్ష, మీ వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పట్ల మీ నియోజకవర్గాల గురించి మాట్లాడకుంటే ఏ అధికారం ఇస్తేనేంటి, ఏ మైకులు ఇస్తేనేంటి, అక్కడికి వెళ్ళి దాంషేరుగా అక్కడ కూర్చుంటాం, మాట్లాడి ప్రజా సమస్యల మీద పోరాడతారు. నాకు 11 వచ్చినాయి, 30 వచ్చినాయి, 50 వచ్చినాయి, ఒక్క ఎమ్మెల్యే అయినా సరే నేను గెలిచా, నా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేయాలి, నేను చేయాలి, మాట్లాడి నా సమస్యలు తీర్చుకోవాలని చెప్పి నియోజకవర్గ వారీలుగా నీ ప్రజల కోసం ఆలోచిస్తే ఖచ్చితంగా అసెంబ్లీ ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తారు. ఎప్పుడు జరుగుతాయని చూస్తారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎలాంటి మీరు అధికారంలో ఎప్పుడు ఆగలేదే. ఏ సమయంలో కూడా ఆగినట్టు చెందినట్టు లేదే, దాఖలాలు లేవే. మీరు మరీ ఇంత ఇబ్బంది పెట్టి మరీ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తేనే అప్పుడు బాయ్కట్ చేశారు తప్ప అప్పటి వరకు కనీసం ఎన్ని తిట్టినా ఎన్ని దిగమని కనీసం వచ్చి అటెండ్ అయ్యారు కదా. మీరు అటెండ్ అయింది కూడా విధానం దాఖలాలు లేవు. అసలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు అయ్యి, దీంట్లోనే కదా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏర్పడేది. బడ్జెట్ అంటే మామూలు విషయమా? బిల్లులు ప్రవేశపెట్టాలి కదా. గతంలో ఏం జరిగినాయి, ఏ శాఖలో ఎంత ఖర్చు పెట్టారు, ఏ శాఖ ద్వారా ప్రజలకు ఎంత అవగాహన తెలియపరిచారు, ఎంత చేరువయింది, ఎంత రాబడి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అప్పు ఉంది, ఇంకెంత కట్టాలి, ఇంకా కట్టగా మిగిలేదేంటి, ఇలాంటి చాలా ఉంటాయి బడ్జెట్లో. ఇలాంటి బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? దయచేసి ఇలాంటి ఉపయోగం లేని పనుల వల్ల పార్టీ కేడర్ దెబ్బతింటుంది. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కండవ భుజాన్ని మోసే ప్రతి ఒక్కరూ నిజంగా బాధపడతారు. ప్రజా సమస్యల పట్ల పోరాడతారనే కదా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారని కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకునేది. ఈరోజు నేను ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వ్యక్తిగత కారణాలు 100 ఉండొచ్చు, కానీ అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడి తావు ఉండదు. నువ్వు అలా చేసావు, ఇలా చెందావని ఉండవు. నువ్వు ఉన్నటువంటి శాఖలో నువ్వు ఎంత అవినీతి చేసావు, ఎంత తీసావు, ఈ సమస్యల పట్ల పోరాడతారు. నీ వ్యక్తిగతం గురించి మాట్లాడే విషయాలు ఏముండవు. నీవు ఇచ్చినటువంటి శాఖలో నువ్వు ఎంత ప్రజలకు ఖర్చు పెట్టావు, ఎంత దగ్గర పెట్టావు, ఎంత లెక్కలు చూపించావు, ఎంత నీ దగ్గర ఉంది, ఇట్లా వ్యవహారాల్లో చర్చలు జరుగుతాయి తప్ప నీ వ్యక్తిగా అప్పుడు నువ్వే దమ్ముండి ప్రశ్నించలేవా? నిలదీయలే, నేను ఎంత ఖర్చు పెట్టా, ఇదిగో ఎంత ప్రజలకి ఎంత ఇచ్చా, ఎంత మిగిలింది, ఎంత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశా, ఇదిగో అని చెప్పి నీ లెక్కలు నువ్వు చూపించవచ్చు కదా. ప్రతిదానికి చెగ్గొట్టాలని చెప్తే రకరకాల కారణాలు ఉంటాయి. ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాడతాం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.